అంటే అలా ఉంది. మనకు పర్వాలేదు. అండి తీతారు, వదలండి వదలండి. అయితే అలవాటే బొట్టం అనుకున్నాను. రెండు షట్టర్లు తీసేసి కొత్త పెడతారు. ఈ రెండు షట్టర్లు పెడితే సరిపోతుంది. మరి 52 లక్షల రూపాయలకి ఈరోజు మరి యొక్క గౌరవ నరసాపురం శాసనసభ్యులు మన బొమ్మడి నాయకర్ గారితో, అదేవిధంగా నరసాపురం మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గవర్నీయులు బండారు మాధవనాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరితోటి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ డ్రైన్లోనూ కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ షట్టర్కి కానీ, డోర్కి కానీ, లాక్కి కానీ, రోప్కి కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు మాకు శాపాలుగా రైతులకు మారినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఇప్పుడు చూశారు మీరు, ఏదైతే ఈ సరిపల్లి డ్రైన్ అంతా వెళ్తూ ఉంటే రైతులు చెప్తూ ఉన్నారు, గత 5-6 సంవత్సరాల నుంచి మొదటి పంట మేము పండించట్లేదు, కేవలం రెండో పంట పండించుకునే గిద్దుడు అన్నం తింటున్నాం తప్ప మొదటి పంట మాకు లేనటువంటి పరిస్థితి అని వాళ్ళు చెప్తూ ఉన్నారంటే కారణం ఏదైతే ఇప్పుడే మీరు చూశారు, షట్టర్స్ మొత్తం తుప్పు పట్టిపోయి లేస్తే పడుకోదు, పడుకుంటే లేగదు. అదేవిధంగా దీని క్రింద మాధవపాలు స్లూయిస్ ఉన్నాయి, ఆ గేట్లు కూడా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేక అవి కూడా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవ్వదు, క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవ్వదు. ఈ రకంగా ప్రతి చోట ఈ రకమైనటువంటి ఇబ్బంది. ఇంకా డీసిల్టింగ్ అయితే కనీసం తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితి ఈ సరిపల్లి డ్రైన్ మేము చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అవడం వల్లే ఇరిగేషన్ వ్యవస్థ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ కూడా ఈ యొక్క ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మన బడ్జెట్లో కూడా 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకి కేటాయింపులు చేయడమే కాకుండా ఆ పనులు కూడా చేస్తూ ఉన్నాం. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు డిపిఆర్ రాడార్ సర్వే ద్వారా డిపిఆర్ తయారు చేసుకుని ప్రతి కెనాలు, ప్రతి డ్రైన్ని కూడా ప్రక్షాళన చేసేటువంటి విధంగా మరి పర్మనెంట్గా ఆ మోడరేషన్ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ విధంగా రైతులను ఆదుకోవాలనేటువంటి తలంపుతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే మరి ఈవేళ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసింది ఇప్పటి వరకు మరి 7 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు మన జిల్లాలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసాం. 7 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంకా 50,000 అదనంగా కూడా టార్గెట్ ఇచ్చాం. ఇక్కడ కూడా ఒక్క రైతు కూడా నా ధాన్యం ఆగింది అనేటువంటి మాట ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే మరి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం కంటే కూడా అదనంగా కొనుగోలు చేయడానికి ఈవేళ కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. 73,176 మంది రైతులతోటి ఈవేళ వెస్ట్ గోదావరిలో ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సంవత్సరం ఈ రబీ పంట అంటే ఈ దారవ పంటకి 1,281 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో చేరాయి. నిజంగా ఇది ఒక రికార్డు. రైతు పంట అమ్మినటువంటి 48 గంటల నుంచి రోజుల లోపులోనే మరి వేళ పెద్ద ఎత్తున అమౌంట్లు చేయాలి, మాటలు కాదు. ఇంకా ఈరోజు ధాన్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రైతుల అకౌంట్లోకి 1,281. ఇది రాష్ట్రం గురించి చెప్పట్లా, ఉమ్మడి జిల్లా గురించి చెప్పట్లా, ఓన్లీ మన పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే 1,281 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో చేరాయి. ఇవాళ రైతుల కళల్లో కూడా ఆనందం కనపడుతూ ఉంది. ఆ టార్గెట్కి ఒక 20-30% అదనంగానే సంచులు పెట్టి, ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చూసాం అన్నీ కూడా బొక్కల సంచులు, ధాన్యం తోస్తే సగం జారిపోయేది.
మరి ఈవేళ మళ్ళీ నాణ్యమైనటువంటి సంచులు కూడా అవసరాన్ని మించి కూడా ఈవేళ స్టాక్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. గత పాలనలో ధాన్యం అమ్ముకోవాలని అంటే రైస్ మిల్లల దగ్గర 5 రోజులు 7 రోజులు పడిగాపులు పడేవాళ్ళము. పగలు రాత్రి కూడా ఆ ట్రాక్టర్ల దగ్గర లారీల దగ్గర కూర్చునే వాళ్ళం. తిండి తెప్పలు మాకు రైస్ మిల్ దగ్గర ఉండేది కాదు. రైస్ మిల్ దగ్గర పడిగాపులు కాసాం, చలిలో వణికాము, ఎండలో ఎండిపోయాం, వర్షంలో తడిసిపోయాం. కానీ ఈరోజు మాకు ఆ తెప్పలు లేవు. మాకు నచ్చినటువంటి మిల్లుకి మాకు ధాన్యం కొనుగోలు ఈ అమ్ముకునేటువంటి అవకాశం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. మా కళ్ళ దగ్గర ఉన్నటువంటి మిల్లుకి మేము తోలుకుంటూ ఉన్నాం. గతంలో అట్లా కాదు. నరసాపురం ధాన్యం మార్టేరు ధాన్యం తణుకు ధాన్యం పాలకొల్లు ఇట్లా ఇష్టానుసారంగా ఆన్లైన్లో వాళ్ళకి ఎక్కడ ముడుపులు వస్తే ఆ యొక్క మిల్లర్స్కి పంపించేటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుచేత ఈరోజు ఆ రైతు గురించి, వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ లేదని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. మేము 10 సార్లు తిరగాలంటే 10-15 సార్లు తిరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దౌరేశ్వరం నుంచి రావాలి, రాజమండ్రి నుంచి రావాలని చెప్పేసి ఎప్పుడుకో సారం అయిపోయి అప్పుడు ఓపెన్ చేస్తారండి. ఫ్లడ్ వచ్చినప్పుడు లేట్ క్లోజ్ చేస్తున్నారు. మీరు స్టక్ అయిపోయినండి మాకు. ఫ్లడ్ వచ్చినప్పుడైనా టైంకి అవుతున్నారా, వాటర్ అంతా వచ్చేసిన తర్వాత క్లోజ్ చేస్తున్నారు.